హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ. స్తుతుల మధ్యలో నివాసము చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈరోజు మన మధ్యలో కుమ్మరి వలె నివాసము చేయనుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ. సమయం అధికంగా లేదు కాబట్టి బల్ల ఆరాధన కూడా ఉండే కాబట్టి ఒక చిన్న వాక్యాన్ని మనము ధ్యానించుని ఉన్నాము. క్లుప్తంగా మనం ముగిస్తాము. దేవుని స్తోత్రం. ఇర్మియా 32వ అధ్యాయము. ఇర్మియా 32వ అధ్యాయము. దేవుని స్తోత్రము. ఇక్కడ యేసుక్రీస్తు ఇర్మియా ప్రవక్తకు దగ్గర ఒక మాటని ఇక్కడ సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రము. 14వ వచనాన్ని మనం చదువుదామా? ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రమును ముద్రలేని క్రయపత్రమును నీవు తీసుకొని అవి బహుదినములు ఉండునట్లు మట్టి కుండలో వాటిని దాచిపెట్టుము. హల్లెలూయా. పత్రములంట, క్రయపత్రములు. దేవుని స్తోత్రము. ఆశీర్వాదమైన పత్రములు, మనకు స్వాస్యంగా దేవుడిచ్చిన పత్రములు, వాగ్దానము నెరవేర్చబడిన పత్రములు. ఇది దయచేసి మీరు మట్టి కుండలో దాచిపెట్టుము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మట్టి కుండ అయిన ఈ శరీరంలో దేవుడు ఇటువంటి వాగ్దానము కలిగిన పత్రములు దేవుడు దాచిపెట్టునుగాక. అంతేనా? హల్లెలూయా. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎంత బిగ్గరగా మీరు రిసీవ్ చేసుకుంటారో అంత. ఆమేన్. హల్లెలూయా. 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 యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ. దేవుని స్తోత్రము. కాబట్టి ఈ మట్టి కుండలో దేవుని స్తోత్రము వాగ్దానమనబడిన కొన్ని ఐశ్వర్యాల్ని దేవుడు దాచిపెట్టాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ. అదే రీతిగా ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇప్పుడు మనం చూసాము. లోక సంబంధమైన, శారీరక సంబంధమైన ఆశీర్వాదాలు అది కూడా దేవుడు మనకిస్తాడంట. అదే రీతిగా దేవుని స్తోత్రము 2 కొరింథీ 4వ అధ్యాయము 7వ వచనంలో మనము చూసినాము. ఆత్మీయ సంబంధమైన ఒక ఆశీర్వాదం గురించి మనం కొద్ది సౌండ్ తగ్గించుకో. చదువుదామా? 2 కొరింథీ 4వ అధ్యాయము 7వ వాక్యము. 2 Corinthians 4:7. ఆయనను నా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఆత్మ. దేవుని స్తోత్రము. దేవుడు విలువైన ఐశ్వర్యం అని అంటున్నాడు. ఈ మట్టి ఘటములో ఈ విలువైన ఐశ్వర్యముని దేవుడు ఉంచున్నాడంట. ఆమేన్. ముందుగా మనము చూసాం ఏముంచాడండి దేవుడు? కొన్ని పత్రములు కదా. దేవుని స్తోత్రం. ఇర్మియా దగ్గర అంటున్నాడు, ఇప్పుడు చెరసాలలో బంధింపబడి ఉన్నారయ్యా, బబిలోన్ దేశానికి మీరందరూ కూడా చెరబట్టబోతున్నారు. కానీ ఒక రోజు రానే ఉంది, మీరు మరలా ఈ భూమిని స్వాధీనపరచుకోబోతున్నారు. మరలా ఈ దేశంలో ఉన్న అనేక కార్యాలు దేవుడు మీకు సొంతంగా ఇయ్యనై ఉన్నాడు. ఆ పత్రములు మీరు మట్టి కుండలో దాచిపెట్టుము. హల్లెలూయా. దేవునామానికి మహిమగలును గాక. నేను ఏం మోసుకొని వెళ్తున్నానండి? వాగ్దానము మోసుకొని వెళ్తున్నాను కదా. దేవుని స్తోత్రం. ఆ వాగ్దానం దేవుడు ఉట్టిగా ఇవ్వలేదండి, పత్రము సంతకమే పెట్టి దేవుడు మనకి ఇచ్చాడంట. ఖచ్చితంగా మీరు స్వాధీనపరచుకుంటారండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇదే మట్టి పాత్రములో, ఈ మట్టి కుండలో దేవుడు విలువైన ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చున్నాడంట. లోక సంబంధమైన ఆశీర్వాదాలు, లోక సంబంధమైన వాగ్దానాలు, ఇంకా ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలను కూడా దేవుడు ఇచ్చినాడంట. హల్లెలూయా. దేవుని స్తోత్రము. మట్టి పాత్రమే, మట్టి కుండనే. దేవుని స్తోత్రము. ఇది దేవుని స్తోత్రం ఎప్పుడు పగిలిపోతుందో తెలీదు, ఎప్పుడు మట్టితోని కలిసిపోతుందో తెలీదు. కానీ ఉన్నంత రోజులు దేవుడు దీన్ని బలంగా వాడుకుంటాడు, ఘనంగా వాడుకుంటాడని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ద్వారా వాడబడాలని ఆశపడిన వారు బిగ్గరగా హల్లెలూయా అంటారా? అయ్యా, సంతకము పెట్టి పత్రము దాచబెట్టబడిన ఈ మట్టి కుండగా నన్ను మార్చుమయ్యా అని అందామా? హల్లెలూయా అందామా? ఆమేన్. విలువైన ఐశ్వర్యము నీ ఆత్మని ప్రభా ఈ మట్టి కుండలో పెట్టిన పాత్రంగా నన్ను మార్చుమయ్యా అని ఒక బిగ్గరగా హల్లెలూయా అందామా? ఆమేన్. దేవుని స్తోత్రము. కానీ ఈ రీతిగా మార్చబడుటకు కుమ్మరి చేతిలో జిగటి మన్నగా మనము సమర్పించుకొని, దేవుని స్తోత్రం, ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. ఈ ప్రాసెసే మనము క్లుప్తంగా మనం ఈరోజు ధ్యానించునే ఉన్నాము. కుమ్మరి చేతిలో వెళ్ళక మునుపు 2 మెట్లు ఉంటాయి కదా. దేవుని స్తోత్రం. ఆ 2 మెట్లు ఏంటంటే, కుమ్మరికి ఒక అసిస్టెంట్ ఉంటాడంట.
అసిస్టెంటే దేవుని స్తోత్రము వెళ్ళి ఒక మంచి మట్టి పాత్రము తయారు చేయడానికి కావాల్సిన మట్టిని ఆయన సమకూర్చుకుంటాడు కదా. మనం నేల మీద నుండి ఏదైనా మట్టి తీసుకుంటే ఇశ్రాయేల్ దేశంలో చాలా భాగంలో క్లే దొరుకుతుంది. కానీ దేవుని స్తోత్రము నేల మీద నుండి మనము క్లే లేకపోతే ఏదైనా సంపాదించుకుంటే ఏమేమి దాంట్లో చిన్న చిన్న రాళ్ళు వస్తాయి కదా, లేకపోతే చెట్లు ఒక వేర్లు వస్తాయి కానీ పనికి మాలిన ఇదన్నీ కూడా కొన్ని గట్టి పదార్థాలన్నీ కూడా అక్కడ వస్తాయి కదా. అదన్నీ కూడా మట్టి కుండంగా మార్చబడుటకు అది ప్రయోజనం లేని కార్యాలు కదా. ఈ అసిస్టెంట్ కుమ్మరి యొక్క అసిస్టెంట్ ఏం చేస్తాడంటే అది మట్టిని తీసుకొని ఆయన ఈ పనికిరాని దాన్ని అంతా కూడా జల్లెడ చేసి పెద్ద పెద్ద రాళ్ళు ఏమేమి ఉన్నాయో అదన్నీ కూడా తీసేస్తాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇది ఫస్ట్ ప్రాసెస్. ఈ ఫస్ట్ ప్రాసెస్ని ఏమంటారంటే శుద్ధీకరణ. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇంకా కుమ్మరి చేతిలో మీరు అప్పగించబడలేదు. కుమ్మరి చేతులు అప్పగింపక మునుపు మీరు ఆలయానికి ఎందుకు వచ్చారండి? దేవుని స్తోత్రం. ఆలయమే మిమ్మల్ని శుద్ధీకరిస్తుంది. ఆమేన్. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు చాలా చక్కగా చెప్పినట్టుగా కదా, ఆలయంలో ఉన్న క్రమాన్ని మనం పాటించినప్పుడు మనము శుద్ధీకరింపబడతాం కదా. దేవుని స్తోత్రము. ఈ రీతిగా అసిస్టెంట్ చేతులు శుద్ధీకరింపబడుతున్నారు. అంటే ఏంటి? రాళ్ళు కానీ వేర్లు కానీ ఇంకా ఏదైతే అక్కర్లేదో కదా, ఆ మట్టిలో అక్కర్లేదో అదన్నీ కూడా తీసేస్తారు కదా. దేవుని స్తోత్రము. ఇది ఫస్ట్ జరుగుతున్న ప్రాసెస్ కదా. దేవుని స్తోత్రం. రెండోదిగా ఈ అసిస్టెంట్ చేస్తున్న ఇంకొక మాట ఏంటంటే ఆ మన్నులో దేవుని స్తోత్రం ఏంటి? నీటిని కలుపుతాడు కదా. మరీ ఎక్కువ కలపడు, మరీ తక్కువ కలపడు, కావాల్సింది కరెక్ట్గా కలుపుతాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ ప్రాసెస్ పేరేంటంటే ఫస్ట్ వచ్చి శుద్ధీకరణ అయితే రెండోదిగా పరిశుద్ధపరచబడడం కదా. రెండిట్లో దేవుని స్తోత్రం చాలా వ్యత్యాసం ఉంది. శుద్ధీకరణ అంటే దేవుని స్తోత్రం పనికి మాలిన కార్యాలన్నీ కూడా తీసివేయడము కదా. పరిశుద్ధత అంటే నాకు తెలియని కార్యములు కదా, నేను అప్పుడు వరకు దేవుని స్తోత్రము ఇది మంచిది ఇది చెడు అని కూడా నాకు తెలీదు, కానీ వాక్యానుసారంగా దేవుడు నన్ను పరిశుద్ధతలో నడిపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎఫెసీ 5వ అధ్యాయంలో ఒక మాటని చదువుదాం. 5వ అధ్యాయము 26వ వచనం. ఇది నీళ్ళు దేనికి సమానమని ఇక్కడ రాయబడింది. దేవుని స్తోత్రం. ఆ వాక్యాన్ని చదువుదామా? ఎఫెసీ 5వ అధ్యాయం 26వ వచనం. అటు పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము. ఈ మూడు మార్పులు చెందుటకు కదా. ఫస్ట్ ఏం చూసామండి? పరిశుద్ధత. అందరు చెప్పండి. పరిశుద్ధత. రెండోదిగా నిర్దోషమైనదిగా. చెప్పండి అందరు కూడా. నిర్దోషమైనదిగా. మూడోదిగా మహిమగల కదా. దేవుని స్తోత్రం. ఈ మూడు మార్పులే పరిశుద్ధతలో కనబడుతుంది. ఆమేన్. దేవుని స్తోత్రము. దాని కొరకు ఏం చేస్తున్నాడంట యేసయ్య? దాన్ని కంటిన్యూ చేద్దామా? ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత. వాక్యముతో ఉదక స్నానము. దేవుని స్తోత్రము. ఇక్కడ నీళ్ళంటే ఏంటండి? వాక్యమే కదా. వాక్యం వినుటప్పుడు మనమందరము కూడా ఉతక స్నానం అంటే మంచి శుభ్రంగా నా ప్రాణము ఆత్మ శుద్ధీకరింపబడుతుంది, స్నానము చేసుకుంటున్నా కదా. దేవుని స్తోత్రము. ఆలయానికి రాకముందు శారీరకంగా స్నానం చేసుకొని వస్తాం కదా. దేవుని స్తోత్రం. ఆలయానికి వెళ్తున్నప్పుడు ఎవరు కూడా స్నానం చేయకుండా రారు కదా. దేవుని స్తోత్రము. అదే రీతిగా ఆలయములో వచ్చిన తర్వాత నా ప్రాణమున ఆత్మ వాక్యము అనబడిన ఉతక స్నానముతో స్నానం చేయాలి. హల్లెలూయా. అది పరిశుద్ధత. ఇది రెండు కూడా అసిస్టెంట్ చేస్తారు. అంటే ఇది రెండు కూడా ఆలయంలో వచ్చినప్పుడు జరుగుతున్న క్రమము కదా. ఆరాధన వేళలో దేవుని స్తోత్రం పనికి మాలిన ఆలోచన నుండి మనం వేర్పరచబడతాం. ఇది రెండు కూడా చాలా అతి అవసరము కదా. ఆరాధన సమయంలో ఏమవుతుందండి? పనికి మాలిన ఆలోచనలు కదా, లోక సంబంధమైన విచారణలు, దేవుని స్తోత్రం లౌకిక దుఃఖములు, దేవుని స్తోత్రము లోక సంబంధమైన భారములు, ఇదన్నీ కూడా మోసుకొని ఆలయంలో వచ్చినప్పుడు ఆరాధన సమయంలో దాని నుండి మనం విముక్తి పొందుకుంటున్నాం, దాని నుంచి విడుదల పొందుకుంటున్నాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వాక్యము సమయంలో ఈ
3 కార్యాలు మన జీవితంలో కలుగుతుంది కదా, దేవుని స్తోత్రము. దాని తర్వాతనే అసిస్టెంట్ తీసుకొని మనల్ని కుమ్మరి చేతిలో అప్పగిస్తాడు. హల్లెలూయా. ఆలయానికి వచ్చిన మన జీవితాన్ని దేవుడు ఈరోజు కుమ్మరి చేతిలో అప్పగింపబడిన జిగట మన్నగా దేవుడు మనల్ని మార్చునుగాక. హల్లెలూయా. ఆమేన్ చెప్పిన వారిని అందరినీ మార్చుమయ్యా. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీరందరూ కూడా ఈరోజు కుమ్మరి చేతిలో దేవుని స్తోత్రం తీసుకొని వర్ణింపబడిన ఘనమైన పాత్రంగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. ఆ పాత్రంలో దేవుడు కొన్ని పత్రాలు సంతకం పెట్టి దాచబెట్టబోతున్నాడు. ఆమేన్. ఆ పత్రంలో దేవుడు ఈరోజు విలువైన ఐశ్వర్యము అంటే ఆయన పరిశుద్ధాత్మని దేవుడు ఉంచనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రము. ఇప్పుడు కుమ్మరి చేతిలో వచ్చిన తర్వాతనే ఇప్పుడు అసలైన వర్ణింపు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కుమ్మరి చేతిలో ఏముంటుందండి? ఒక గుండ్రంగా ఒక చక్రం ఉంటుంది కదా. దేవుని స్తోత్రం. అందరూ చూసి ఉండవచ్చు, నేరుగా చూడకపోయినా టీవీలో చూసి ఉండొచ్చు కదా. గుండ్రంగా ఒక చక్రం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈ మట్టిని ఏదైతే సిద్ధపరిచాడో, ఈ మట్టి ఏదైతే దేవుని స్తోత్రం అసిస్టెంట్ ఆయన చేతిలో ఇచ్చాడో, ఆ చక్రం ఎక్కడ పెడతాడండి? మధ్యన పెడతాడు కదా. ఎక్కడో కోనలో పెట్టాడు, మధ్యలో పెడతాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. మొదటిగా కుమ్మరి మన జీవితంలో చేసే కార్యం ఏంటంటే ఆయన చిత్తానికి మధ్యలో దేవుడు మనల్ని ఉంచుతాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఓరంగా కాదు, ఎక్కడ కోనల కాదు, వర్ణింపబడుతున్న దేవుని స్తోత్రం ఈ యొక్క మన్ను మొదటిగా దేవుని స్తోత్రం వర్ణింపబడుటకు, దేవుని స్తోత్రం విలువైన కొన్ని కార్యాలు ఈ మట్టి కుండలో ఉంచుటకు, సిద్ధపరచబడిన పాత్రంగా వర్ణింపబడుటకు ముందు ఈ కుమ్మరి చేతిలో చిత్తానికి మధ్య భాగంలో ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అనేక సమయంలో దేవుని స్తోత్రం మనమే అనుకుంటాం మన ఆలోచనలు, మన కార్యాలు కదా, మన చిత్తానుసారంగా చేయాలని చాలా జాగ్రత్తగా ఉండాలండి. నా స్నేహితుడు జీవితంలో జరిగిన ఒక పొరపాటు, దేవుని స్తోత్రం, దేవుడు చిత్తం లేకుండా ఏ కార్యము కూడా చేయకూడదు. హల్లెలూయా. నా మంచి స్నేహితుడే, చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం కలిసి మేము పెరిగాము. ఆయనకి దేవుని స్తోత్రం దేవుడు ఒక మంచి స్థలంలో ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఆయన జీవితంలో కూడా పరిచర్య పిలుపు ఉండే, కానీ ఒక వ్యత్యాసమైన ఒక పరిచర్య పిలుపు. దేవుని స్తోత్రము. ప్రసంగం చేసే పిలుపు కాదు, కానీ సేవ చేసే పిలుపు. దేవుని స్తోత్రము. కాబట్టి అది నేను అనేక సార్లు ఆయనకు తెలియజేస్తాను. దేవుని స్తోత్రము. నీ ద్వారా దేవుడు నిన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు, కానీ అందరిని వాడుకున్నట్టు కాదు, వ్యత్యాసంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. కాబట్టి ఆయన సమయం వరకు వేచిండు. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయాలి కాబట్టి నెమ్మదిగా ఉద్యోగం చేయని అన్నప్పుడు కొందరు కొత్త స్నేహితులు ఆయన కలిశారు. ఆ కొత్త స్నేహితులు కలిసినప్పుడు ఒక పెద్ద దేవుని స్తోత్రం సేవ చేసే సంస్థతోనే ఆయనకు పరిచయం అయింది. అయితే వెంటనే ఒక రోజు నాకు కాల్ చేసి అన్నాడు, నేను ఉద్యోగం రాజీనామా చేసుకొని నేను అక్కడ మిషనరీగా వెళ్ళబోతున్నాను అన్నాడు. నేనన్నా పొరపాటు చేస్తున్నావు అని అన్నాను. దేవుని స్తోత్రం. ఆయన అన్నాడు, నేను సేవ చేయడానికి వెళ్తే ప్రపంచమంతా కూడా నన్ను మెచ్చుకుంటే నువ్వు ఒక్కడే రా, నువ్వు ఇట్లా అంటున్నావు ఎందుకు, నీతో పాటు నేను సేవ చేస్తే నీ కుల్లా అని అడిగిండు. అరే బాబు, నాలాగా అందరు సేవ చేయాలని రా బాబు, నేను ప్రయాసపడుతున్నాను. నాకంటే మంచి సేవ చేస్తే నాకు ఆనందం, సంతోషం. నువ్వు నా స్నేహితుడు రా, నాకంటే మంచి పరిచయం చేయాల, కానీ నువ్వు పరిచయం చేస్తే నాకు కుళ్ళు కాదు. దేవుని స్తోత్రం. కానీ ఇది సరి అయినది కాదు, ఇది దేవుని యొక్క చిత్తము కాదు. నువ్వు అక్కడ సంస్థలో వెళ్ళి నువ్వు పరిచయం మిషనరీ చేసేది దేవుని యొక్క ప్రణాళిక కాదు అని స్పష్టంగా చెప్పినప్పుడు ఆయన అన్నాడు, దేవుని స్తోత్రము, అందరూ నన్ను మెచ్చుకున్నాను, నువ్వు ఒక్కడే నువ్వు ఇట్లా చెప్పావు కాబట్టి దేవుని స్తోత్రం నేను నీ మాట విన్నాను అని వెళ్ళాడు. దేవుని స్తోత్రం. వెళ్ళాడండి. 1 సంవత్సరం ఉండే బాగానే ఉండే, అన్నీ బాగానే ఉండే. 1 సంవత్సరం తర్వాత కష్టాలు ఆరంభింపబడింది. అనుకున్నాడు, ఎందుకు వచ్చానో, ఇంత కష్టమా, అయ్యో ఇంత ప్రయాసమా. ఉద్యోగం 6 నెలల వరకు ఉద్యోగాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ బాస్ ఫోన్ చేసి అన్నారు, ఎక్కడ వెళ్ళిపోయినావరా, రారా, నీ కొరకు ఆ పోస్ట్ నేను అట్లనే ఉంచాను, మేనేజర్ పోస్ట్ ఎవ్వరికి ఇవ్వలే, రారా అంటే మేనేజర్ దగ్గర కూడా అన్నాడు, ఏం అక్కర్లేదు, నేను పరిచర్యకు వచ్చాను, నీ పోస్ట్ వద్దు, నీ ఆఫీస్ వద్దు అని చెప్పాడు. 6 నెలలు వెయిట్ చేశాడండి. నేను అప్పుడు కూడా అన్నాను, అరే 6 నెలలు ఒక ఉద్యోగం నీ కొరకు వెయిట్ చేస్తుంది, దయచేసి దాన్ని నిర్లక్ష్యపరచకు, దయచేసి దాన్ని వద్దనకు, వచ్చి జాయిన్ అవ్వంటే నువ్వు అంత అట్లని చెప్తావని. 6 నెలలు బాగానే ఉండే, సంవత్సరం బాగానే ఉండే, తర్వాత కష్టం మొదలై 2 సంవత్సరాలు కూడా ఉండలేకపోయాడు. కష్టం మీద వేరే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతం నుండి కొట్టుకొని పరిగెత్తుకొని అన్నీ వదిలేసి వచ్చేసాడు. వచ్చిన తర్వాత నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను,
ఇది దేవుని ఒక ప్రణాళిక కాదని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇక్కడి నుంచి అక్కడ వెళ్తున్నప్పుడు అన్ని పచ్చిగానే కనబడింది, అన్ని బాగానే కనబడింది, కానీ అక్కడ వెళ్ళిన తర్వాతనే సమస్య మొదలైంది. నా భార్య, నా ఒక కొడుకు ఇద్దరు తిడుతున్నారు నన్ను, ఎందుకు ఇట్లా వచ్చావని. కాబట్టి అన్నీ వదిలేసి నేను వచ్చేసానని ఇప్పుడు ఆఫీసర్కి ఫోన్ చేశాడు. అయ్యా ఆ జాబ్ ఉందా? ఆఫీసర్ ఏమన్నాడు, 6 నెలలు నీ కొరకు వెయిట్ చేస్తాను రా, మళ్ళా నోటు తెసి ఉద్యోగం అంటే నేను మంచిగుండదు పో అని ఎలగొట్టేసిండు కదా. మళ్ళీ వచ్చి చెప్పాడు, అరే ప్రేయర్ చేయరా, నాకు ఏదైనా మంచి ఉద్యోగం జరగాలని. జాబ్ లేకుండా దాదాపు 3-4 నెలలు కష్టపడాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఉద్యోగానికి ఎక్కిన తర్వాత 2 సంవత్సరం ముందు ఉన్న జీతమే అదే జీతం ఇప్పుడు ఇస్తానన్నారు. ఎంత బాధ కదా. దేవుని స్తోత్రం. 2 సంవత్సరాలు ఆయనకి ఎంత ఇంక్రిమెంట్ రావాల్సి ఉండే. ఒక మేనేజర్ పోస్ట్లో ఉండే, 2 కంపెనీకి మేనేజర్గా ఉండే అండి. మంచిగా దేవుడు ఆ ఉద్యోగంలో ఆయన దీవించాడు, ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. ఆ కంపెనీకి నన్ను స్పిరిచువల్ అడ్వైజర్గా పెట్టాడు, కానీ దేవుని స్తోత్రం అన్నీ పోయింది ఆయన దగ్గర నుంచి, అన్నీ పోయింది. పాపం కష్టం మీద ఇక్కడ నుండి ప్రతిరోజు 40-50 కిలోమీటర్ ప్రయాణం చేసుకుని ఉద్యోగంలోనే ఉన్నాడు. ఈ రోజు వరకు ఉన్నాడు. అందరూ అంటున్నారు, నీకు ఇంతనేనా జీతం అని. ఏం చేయాలని ఈ రోజు వరకు కష్టపడుతున్నాడు. ఈరోజు చేతిలో ఉద్యోగం కూడా పోతుంది. ఈరోజు పొద్దునే ఇంకొక ఆలయాన్ని కూడా నేను వెళ్ళాను. అక్కడ కలిసినప్పుడు చాలా బాధపడాడు. ఏమైందో నా పరిస్థితి, ఏమవుతుందో. నేను అన్న, ఎందుకురా వెళ్ళావు, సేవ అని వెళ్ళావు కదా. నీ సమయం వచ్చినప్పుడు దేవుడు నీకు పరిచర్య ఇస్తాడు. హల్లెలూయా. నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, పరిచర్య చేయడం మంచిదే, దానికంటే ఘనమైనది విలువైనది వేరే ఏది లేదు. కానీ మీ జీవితంలో ఏదైతే దేవుని చిత్తం ఉందో, మీ జీవితంలో దేవుడు ఏదైతే పరిచర్య పెట్టాడో అది చెయ్యడము మేలు, అది చేయడము దీవెనకరము. దేవుని స్తోత్రము. పాస్టర్ కంటే మంచిగా నేను ఆరాధన నడిపించగలుగుతానని కుర్చీ మీద కూర్చుంటే 1 వారం కూర్చుంటారు, తర్వాత ఆ కుర్చీలో ఉన్న మంటని తట్టుకోలేకపోతారు. హల్లెలూయా. అది పాస్టర్ గారికి ఇవ్వబడిన పిలుపు, పాస్టర్ గారికి ఇవ్వబడిన భారము. పాస్టర్ గారు మాత్రమే భారం మొయ్యగలుగుతారు, కానీ వేరే ఎవ్వరు మొయ్యలేరు. హల్లెలూయా. నన్ను వచ్చి కూసామన్న గంట సేపు కూడా కూసలేను. హల్లెలూయా. దేవుని స్తోత్రము. నాకు ఇవ్వబడిన ఓటమిలో నేను పరిగెత్తడమే నాకు ఇవ్వబడిన పిలుపు. హల్లెలూయా. పక్కనోడు దాంట్లో నేను పరిగెత్తానంటే ఆ భారం నేను మొయ్యలేను. హల్లెలూయా. అదే రీతిగా వేరే వాళ్ళు, దేవుని స్తోత్రము, నా దగ్గర వచ్చి నాతో పని పరిగెత్తానని వాళ్ళు కూడా పరిగెత్తలేరు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని మధ్యలో, ఆయన చిత్తానికి మధ్యలో దేవుడు మిమ్మల్ని ఉంచును గాక. హల్లెలూయా. ఎందుకండి, దేవుడు వర్ణింపబడిన, దేవుని స్తోత్రం, రూపాంతరము కలిగిన, దేవుని స్తోత్రం, విలువైన ఐశ్వర్యాన్ని ఉంచే, ఆ పత్రముని ఉంచే మంచి కుండగా దేవుడు మిమ్మల్ని మార్చాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నుండి ప్రభువా, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించుమయ్యా, ఏదైతే మీ ప్రణాళిక ఉందో దాని ప్రకారంగా నన్ను నడుపుమయ్యా అని సమర్పించుకుందాము. దేవుడు ఆ రీతిగా నడిపించి మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రము. ఇంకొకటి, కుమ్మరి చేసే ఒక ప్రాముఖ్యమైన ఒక కార్యము నేను త్వరగా చెప్పి ముగిస్తాను. దేవుని స్తోత్రము. ఆయన ఆ చక్రం మీద పెట్టిన తర్వాత మధ్యలో పెడతాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆయన చేసేది అంటే ఎంత తిప్పాలో అంతనే తిప్పుతాడు. హల్లెలూయా. వేగంగా తిప్పాడు, మెల్లిగా తిప్పాడు. హల్లెలూయా. ఆయనకు తెలుసు ఆ పాత్రానికి ఎంత మందం ఉండాలా, ఆ పాత్రము, దేవుని స్తోత్రం, ఏ రకంగా దాన్ని ఎటువంటి కుండగా చేయాలా, దేవుని స్తోత్రం ఒక ఫ్లవర్ పాట్గా చేయాలా, లేకపోతే దేవుని స్తోత్రం నీలేసే కుండగా తయారు చేయాలా అనేది కుమ్మరికి తెలుసు. ఎంత మందంతో తయారు చేయాలో అంత స్పీడ్గా తిప్పుతాడండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది దేనికి సాదృశ్యం అంటే, ప్రభు అంటున్నాడు, నా సమయము కొరకు నువ్వు వేచి ఉండు. హల్లెలూయా. ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. దేవుని స్తోత్రము, అన్నిటి కొరకు దేవుడు ఒక కాలాన్ని ఉంచున్నాడంట. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వేగముగా కాదు, నెమ్మదిగా కాదు, ఆయన కాలము. హల్లెలూయా. అందరంటారా అనుకూలమైన సమయం అంటారా? అందరూ అనుకూలమైన సమయము గట్టిగానండి. అనుకూలమైన సమయము. అయ్యా, నీ అనుకూలమైన సమయంలో నన్ను నడిపించుమయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రము. దేవుడు ఈ సమయంలో మనకు ఓర్మిని నేర్పిస్తాడు. హల్లెలూయా. ఒక ముసలోడు ఉండే అండి. దేవుని స్తోత్రం. పాపం పిల్లలు లేరు, ఎవరు లేరు. పిల్లలు, దేవుని స్తోత్రం, ఆయనకి కావాలని కూడా ఆశ పోయిందండి. ఆశ పోయింది, ఎదురు చూడడం కూడా పోయింది. దేవుని స్తోత్రం. ఆ ముసలోడిని పట్టుకొని దేవుడే ఒక ఆశని ఇచ్చాడు. దేవుడే ఆయన్ని రెచ్చగొట్టాడు. దేవుని స్తోత్రం. ఒక్కరోజు కూడా ప్రార్థన చేయలేదు, ప్రభా నాకు పిల్లలు
అయిపోయాయా అని ఒక్కరోజు కూడా అడగలేదు. అయ్యా ఏంటయ్యా నువ్వు నన్ను దేవుని స్తోత్రం పిల్లలు ఇవ్వలేదు ఏందయ్యా అని ఒక్కసారి కూడా అడగలేదు. కానీ ఉట్టిగా ఉన్న ఆ ముసలోడిని పట్టుకొని దేవుడే అన్నాడు, అరే నేను నీకు ఒక సంతానం ఇవ్వబోతున్నాను రా అన్నాడు. ఆ ముసలోడికి 75 సంవత్సరాలు. ఎవరండి ఆయన? హల్లెలూయా. అబ్రాహాం ఎప్పుడైనా అడిగిండా ప్రభువా నాకు ఇవ్వలేదని? ఇంకా చెప్పాలంటే అరే నీకు పిల్లలు ఇస్తాను రా అని చెప్పిన తర్వాత అబ్రాహాం అన్నాడు, అయ్యా ఎందుకయ్యా అవసరమా కదా, నా ఇంట్లోనే పుట్టి పెరిగిన ఎలేజర్ ఉన్నాడయ్యా, మంచిగా ఉన్నాడు, నా కొడుకు సమానమే, నా ఇంట్లోనే పెరిగాడు, నమ్మకంగా ఉన్నాడయ్యా, అన్ని నా తర్వాత ఆస్తి సంపాదనకి రాసి పెట్టేద్దాం అనుకుంటున్నాను, చాలా నమ్మకంగా కొడుకు కంటే బాగా నన్ను చూసుకుంటున్నాడు అంటే దేవుడు అన్నాడు లే హల్లెలూయా దేవుని స్తోత్రము. 75 సంవత్సరములు చెప్పి అప్పుడే ఆయనకు ఆశ లేదు, కోరిక లేదు. ఎప్పటి వరకు కొనసాగాడండి? లాగాడు 100 సంవత్సరాల వరకు లాగాడు కదా. ఇంకా 25 సంవత్సరాలు అబ్రాహాం కూడా అడిగిండొచ్చు, నేను అడిగానా ప్రభువా కదా, దేవుని స్తోత్రము. ఇంకా ఆయన ఆశ రేపినందుకు సారా కూడా ప్లాన్ వేయడం మొదలుపెట్టింది. దేవుడు ఎప్పుడైతే ఒక ప్లాన్ చెప్తాడో ఆయననే నెరవేర్చాలి. హల్లెలూయా దేవుని స్తోత్రం. ప్రత్యేకంగా యవనస్తుల దగ్గర అంటున్నానండి, దేవుడు మీ జీవితంలో ఒక కార్యము చేస్తాడన్నప్పుడు వేచి ఉండండి. హల్లెలూయా. ఆయన సమయము కొరకు వేచి ఉండండి, ఆయన కాలము కొరకు వేచి ఉండండి, తొందరపడవద్దు. హల్లెలూయా. ఆయన సమయమందు ఆయన కాలమందు అన్ని కూడా దేవుడు ఆశ్చర్యరీతిగా వర్ణిస్తాడు. ఆమేన్ దేవుని స్తోత్రము. ఆయనకు తెలుసండి చక్రాన్ని ఎంత వేగంగా తిప్పాలని, ఎంత స్పీడ్గా తిప్పితే ఆ కుండ మంచిగా తయారవుతుందని ఆయనకి మాత్రమే తెలుసు. వేగంగా కాదు, నెమ్మదిగా కాదు. హల్లెలూయా. అనుకూలమైన సమయం. ఆమేన్. అనుకూలమైన సమయం వచ్చే వరకు మీరు వేచి ఉండండి. దేవుని స్తోత్రము. ఒక పొరపాటు అయింది. దేవుని స్తోత్రము. ఒక చోట దేవుని స్తోత్రం, నేను ఆరంభంలో పరిచర్య ఆరంభించినప్పుడు మాతో పాటు కొందరు యవనస్తులందరూ కూడా ఉండే. ఆ యవనస్తులందరూ కూడా బాగా దేవుని కొరకు మంచిగా పట్టింపు కలిగి, రోషం కలిగి అందరూ కూడా ప్రసంగం చేయడం మొదలుపెట్టారు. దాంట్లో ఒక అక్క ఉండే. దేవుని స్తోత్రం. ఆ అక్కకి ఏంటంటే దేవుడు ప్రవచన రీతిగా ఒక మాట అన్నాడు, చాలా రోజులైంది వివాహం జరగట్లేదు. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడు అన్నాడు, నీకు చాలా చక్కగా ఒక వివాహం జరుగుతుందమ్మా, ఈ గ్రూప్తో పాటు నువ్వు ఉండవు, దేవుడు నిన్ను బయట దేశం తీసుకెళ్తాడు, బహుగా దీవిస్తాడని ప్రవచన రీతిగా 2-3 అన్నారు. దేవుని స్తోత్రం. ఆమె కూడా ప్రార్థన చేసినప్పుడు ఆమె కూడా ఒక రూఢిగా ఒక విశ్వాసం ఏంటంటే ఆమె బయట దేశం వెళ్తుంది, ఈ గ్రూప్తోనే ఉండదు, ఈ పరిచర్లో ఆమె ఉండదని దేవుని స్తోత్రము ఆమె కూడా ఒకటి ఉండే. కానీ దేవుని యొక్క సమయం కొరకు వేచి ఉండలేకపోయింది. హల్లెలూయా. ఏం చేసిందంటే సొంత ప్రయాసము కదా. సారామ కూడా సొంత ప్రయాసం. అబ్రహాం దగ్గర వెళ్ళి ఇద్దరు కలిసి మీటింగ్లు పెట్టుకున్నారు. అవును దేవుడు ఇస్తాడన్నాడు కదా, ఎట్లా ఇస్తాడు? నా మూలంగా ఇస్తాడా, పక్కన వాళ్ళ దగ్గర ఇస్తాడా కదా? నీ మూలంగా ఇస్తాడంటే నీ మూలంగానే ఇస్తాడు. హల్లెలూయా దేవుని స్తోత్రము. నువ్వు ప్లాన్లు వేసుకోవడానికి కాదు, నువ్వు స్కెచ్లు వేసుకోవడానికి కాదు, నువ్వు వెయ్యలేవు. హల్లెలూయా. ఎందుకు వేయలేవు? అది దేవుడే చేయగలుగుతాడు, ఎందుకంటే దేవుని ఒక ప్రణాళిక అది. అదే రీతిగా ఈ అక్క కూడా దేవుని స్తోత్రం ప్లాన్లు వేసుకోవడం మొదలుపెట్టింది. ఏం ప్లాన్లు వేసుకోవడం మొదలుపెట్టింది? అబ్బాయిని వెతకడం మొదలుపెట్టింది. ఏ అబ్బాయిని వెతకడం మొదలుపెట్టింది? బయట దేశం ఎవడైనా వస్తాడా, బయట దేశం ఎవడైనా వస్తాడా, బయట దేశం వచ్చిన వానికి నాకు పెళ్ళి అవుతుందంట, నేను బయట దేశం వెళ్ళిపోతానంట అని వెతకడం మొదలు పెడితే దేవుని సోదరు దైవజనులు అన్నారు, అమ్మ నువ్వు వెతుకొని తిరగడానికి కాదు, దేవుడే ఆ సమయంలో తీసుకొస్తాడు, కాబట్టి ఎవడైనా అబ్బాయి ఉన్నాడని వెతుకొని వెళ్ళకు, పొరపాటు అవుతుంది అంటే వినలేదు కదా. దేవుని స్తోత్రం. ఒక సమయంలో ఏమైందంటే ఆమెతోని స్కూల్లో చదివిన ఒక అబ్బాయి వచ్చాడు జర్మనీ నుండి. ఆమేన్. ఆ అబ్బాయా, తెలిసిన అబ్బాయి జర్మనీ నుంచి వచ్చాడు. దేవుని స్తోత్రము. ఆ అబ్బాయికి ఫోన్ చేసి అడిగితే అబ్బాయి కూడా పెళ్లి కాలేదు, అమ్మాయి కూడా వెయిట్ చేస్తుంది కదా. దేవుని స్తోత్రం. ఈమె అనుకుంది పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనుకుంది. అయ్యో ఈ కాలంలో ఉన్నారే యవనస్తులు కదా. దేవుని స్తోత్రము. యవనస్తులారా జాగ్రత్తగా ఉండండి కదా. దేవుని ఒక సమయం కొరకు వేచి ఉండండి. ఆయన అతి వేగంగా వెళ్ళాడు, అతి స్లోగా వెళ్ళాడు. కరెక్ట్ అయిన స్పీడ్, మీ జీవితానికి తగ్గినట్టుగా స్పీడ్, మీకు కావాల్సిన స్పీడ్లోనే ఆయన మిమ్మల్ని తీసుకెళ్తాడు కదా. దేవుని స్తోత్రం. అన్నీ బాగానే ఉంది, కానీ ఆ స్నేహితుడు ఎవరైతే బయట దేశం నుంచి వచ్చాడో, ఆ స్నేహితుడు ఎవరైతే ఈయన క్లాస్మేటో, ఆయన ఒక బ్రాహ్మణ్ సహోదరుడుగా ఉండే. ఆయనకి అస్సలు దేవుని స్తోత్రము యేసయ్య అంటే ఇష్టం ఉండదు కదా. అన్ని మ్యాచ్ అయింది, ఒక్కటి మాత్రం మ్యాచ్ కాలే. ఆమె అనుకుంది పర్వాలే అన్ని మ్యాచ్ అయింది కదా సాల్లే అని. వాళ్ళిద్దరి మధ్యలో మాటలు మొదలైంది. ఇంకా మాటలు అగ్రిమెంట్లో వచ్చింది, ఇద్దరికి పెళ్ళి అయింది. ఇప్పుడు అన్నీ బాగానే ఉండే, కానీ యేసయ్య మాత్రం ఆమె జీవితంలో లేదు. ఎంత బాధ కదా. అనేక సంవత్సరాల తర్వాత మొన్ననే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ తండ్రి అంటున్నాడు, ఏందయ్యా ఇంత పెద్ద పొరపాటు అయింది,
మంచిగా మీతోని పరిచర్యకు వచ్చినప్పుడు మా కుటుంబం కట్టబడింది, కానీ ఇప్పుడు మా కుటుంబం అంతా ఎరగొట్టబడింది. ఆమె అయితే అక్కడ ఉంది, కొడుకు అయితే ఇట్లా ఉన్నాడు, దయచేసి మళ్ళీ రండి, మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, మళ్ళీ కట్టి లేపండి అని అక్క దగ్గర మాట్లాడని. ఏందక్క ఎట్లా ఉన్నావు అక్క? వచ్చి ఎలా ముఖం చూపించాలని తెలీదు, ఎలా మీటింగ్ రావాలని తెలీదు, రాలేని పరిస్థితి. ఎంత బాధకరం కదా, ఎంత బాధకరం. దేవుని ఒక సమయం కొరకు వేచి ఉండండి. ఖచ్చితంగా దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడండి. గాడ్ ఈజ్ అట్ వర్క్. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఒక మంచి విషయం ఏంటంట, ప్రపంచాన్ని సిద్ధపరచుటకు దేవుడు ఎన్ని రోజులు తీసుకున్నాడు? 6 రోజులు కదా, పూర్తి అయిపోయింది. ఆయన 6 రోజులు చేసిన పనిని ఈ రోజు వరకు విజ్ఞానులు కనుగొంటే ఉన్నారు. ఇప్పుడే మాస్ వరకు వెళ్ళారు, ఇంకా చాలా ఉంది. జూపిటర్ ఉంది, శాటర్న్ ఉంది, ఏమో ఉన్నాయి కదా. ఇంకా అక్కడ వరకు ఎప్పుడు వెళ్తుందో మనిషి, అప్పటి వరకు అక్కడ వచ్చేస్తుంది కదా. 6 రోజులు చేసిన యూనివర్స్ని ఇప్పుడు వరకు మనుషులు చూడలేకపోయినారు. కానీ ఒక మంచి విషయం ఏం తెలుసా, ఒక ఇంగ్లీష్ పాట ఉంటుంది, చిన్నపిల్లలకి నేర్పిస్తారు. హీ ఈజ్ స్టిల్ వర్కింగ్ ఇన్ యూ. ఆమేన్. ఆయన ఈరోజు కూడా మీలో పని చేస్తున్నాడంట. ఆమేన్. ఎందుకంటే ఆయన మంచి కుమారి. హల్లెలూయా. ప్రపంచాన్ని 6 రోజులు చేసి అయిపోయిందిరా నీ పని, ఇంకా నేను ఏం చెయ్యనని వదిలేస్తాడు. కానీ నన్ను మాత్రం ఈ రోజు వరకు వదలకుండా ఆయన చేతిలో వర్ణించుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. మంచి పాత్రంగా ఉండాలా, అందమైన పాత్రంగా ఉండాలా, ఘనమైన పాత్రంగా ఉండాలా, అందరూ ఘనపరుచుకున్న పాత్రంగా ఉండాలా, నేను పత్రమును దాచిపెట్టే పాత్రంగా ఉండాలా, విలువైన ఐశ్వర్యము పోసే పాత్రంగా ఉండాలని ఈ రోజు వరకు వర్ణించుకొని ఉన్నాడండి. కానీ సమస్య ఏంటంటే మనమే ఆయన చేతులు అప్పగించుకోలేకపోతున్నాం, మనమే తొందరపడుతున్నాం, మనమే పక్కన వెళ్ళిపోతున్నాం, మనమే ఇట్లా కాదయ్యా, ఇట్లా వర్ణించు, అట్లా రూపించు అని మనమే కుమ్మరికి అంటున్నాం. ఎంత బాధకరమైన కార్యం కదా. సమర్పించుకుందాము ఆయన సమయం కొరకు. హల్లెలూయా. చివరిగా దేవుని స్తోత్రం, మంచిగా వర్ణించిన తర్వాత ఇదే కఠినమైన ఒక కార్యం అండి. కుమ్మరి చివరిగా ఏం చేస్తాడంటే ఆ పాత్రని తీసుకొని, ఇది కూలింగ్ స్టేజ్ అని అంటారు. ఏం స్టేజ్ అండి? కూలింగ్ స్టేజ్ కదా. మంచి పాత్ర అయిన తర్వాత ఏ కుమ్మరి కూడా ఆ కుండని తీసుకెళ్ళి దేవుని స్తోత్రం తొందరగా ఆరిపోవాలని వెళ్ళి ఎండలో పెట్టాడు కదా, నీడలోనే పెడతాడు. దేవుని స్తోత్రం. ఆయనకు తెలుసు ఈ యొక్క పాత్రానికి 7 రోజులు అవుతుంది, లేకపోతే 14 రోజులు అవుతుంది, లేకపోతే 30 రోజులు అవుతుంది, లేకపోతే 50 రోజులు అవుతుందని ఆయనకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. అంటే దాని ఒక అర్థం ఏంటి, దేవుడు నీ జీవితంలో ప్రణాళిక ఏంటని తర్వాత దేవుని స్తోత్రము, దేవుడు నువ్వు అడ్జస్ట్ అవ్వడానికి సమయం ఇస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒక మంచి ఉదాహరణకి అబ్రహాముని దేవుని స్తోత్రం, దేవుడు మోషేని పిలిచాడు. 80 సంవత్సరాలు అయిపోయింది, రిటైర్మెంట్ తీసుకొని ఇంకా ఇంట్లో కూర్చుందాం రా బాబు, దేవుని స్తోత్రం, భార్య వంట చేసి ఇస్తే మనం హాయిగా తినేసి పండుకుందాం అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, అరే నీకు పిలుపు ఉందిరా కదా. 80 సంవత్సరాలు అయినప్పుడు పిలుపునిచ్చి, నువ్వు ఫరోకి నిన్ను దేవుడిగా పిలుస్తాను, ఇశ్రాయేలు ప్రజల్ని తప్పించడానికి పిలుస్తానంటే ఆయన అన్నాడు, ప్రభువా 40 సంవత్సరాల ముందు పిలవాల్సింది కదా అయ్యా, ఇప్పుడేంటయ్యా పిలుస్తున్నావు? లేదు ఇప్పుడే పిలుస్తాను రా అని ఆయన ఫరో దగ్గర వెళ్ళే వరకు దేవుడు ఆయనకి కూలింగ్ పీరియడ్ ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన ఏమేమో సాకులు చెప్పాడు, వెళ్ళనయ్యా, ఇదయ్యా, అదయ్యా, అన్ని దేవుడు భరించాడు. సరేరా బాబు, ఇది కూడా అప్రూవ్డ్, అది కూడా అప్రూవ్డ్, సరేరా ఆహారం కావాలా, అది కూడా ఇస్తాను రా. ఇదే కూలింగ్ పీరియడ్. ఆమేన్. ఒక పిలుపు దేవుడు మనకిస్తాడు. దేవుని స్తోత్రం. నా జీవితంలో స్పష్టంగా నేను పిలుపు పొందుకొని 5 సంవత్సరాలైంది. దేవుని స్తోత్రం. నాకు కొన్ని ఉంటాయి కదా, కొమ్ములు ఉంటాయి, తోకలు వచ్చింది. దేవుని స్తోత్రం. నన్ను ఖచ్చితంగా నేను సీఏ చేసే ముగిస్తాను, సీఏ చేయకుండా చేయనంటే అప్పుడంతా మా ఇంటికి దేవుని స్తోత్రం ఒక మంచి దైవజనుడు వచ్చేవాడు, మంచి ప్రవక్త. ఆయన వచ్చి నవ్వుకుంటా వెళ్ళి చెప్పాడు, నీకు దమ్ముంటే చేసుకోరా. ఆయన దమ్ముందా చేసుకోరా అన్నాడు కదా, ఖచ్చితంగా నేను చేసి తీరుతానని. దేవుని స్తోత్రం. నేను ఒక సీఏ కింద పని చేస్తుండే, ఎగ్జామ్ ఎంత రాసినా ఒక్క సబ్జెక్ట్లో మాత్రం ఫెయిల్ అవుతాను. ఆ సబ్జెక్ట్ నాకు బాగా తెలుసు, 100/100 వస్తే చాలా ఈజీ సబ్జెక్ట్, కానీ ఆ ఒక్క సబ్జెక్ట్ మాత్రం ఎంత చేసినా నాకు పాస్ అవ్వలేకపోతున్నా. సీఏలో ఏంటంటే ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అవుతే మొత్తం సబ్జెక్ట్ రాయాలి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇట్లా ఫెయిల్ అవుతున్నప్పుడు అప్పుడు ఆ సేవకుడు మళ్ళీ నవ్వుకొని చెప్పాడు, ఇంకా ఎన్నిసార్లు రాస్తావో రాసుకోరా అన్నాడు. ఒక్కసారి రాస్తానులే అన్న. అప్పుడు ఆ సంవత్సరంలో ఏమైందంటే ఒక అతను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నాడు, నేను సీఏ చదువుతున్నా, అయితే నాకు అకౌంట్స్ బాగా తెలుసు, రైట్. అయితే ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. 6 నెలల్లో జరిగిన ఒక కార్యం, నెక్స్ట్ ఎగ్జామ్ రాద్దామని నా మనసులో ఉంచుకున్నాను. అప్పుడు ఆయన తీసుకొచ్చి, అన్న నాకు అసలు బుర్రలు ఎక్కట్లే అన్న, ఈ అకౌంట్స్ నాకు నేర్పి అంటే, ఇదేంట్రా ఇంటర్మీడియట్, ఇది ఏబిసిడి లాగరా, నాకు రారా, తీసుకురా అని చెప్తే మీరు నమ్మరండి, బుక్ తెరిచి చూస్తున్నా నాకు ఏబిసిడి కూడా అర్థం కాలే. మళ్ళీ నా బుక్ తెరిచి చూసాను, ఏం అర్థం కాలే.
6 నెలల ముందు బాగానే అర్థమైంది, బాగానే ఇదైంది, కానీ ఇప్పుడు అస్సలు అర్థం కాలే. అప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు ప్రభు నవ్వేది నాకు మనసులో నాకు తోచింది, ఇంకా ఎంతకాలం రా ఇట్లా పరిగెత్తు ఉంటావు కదా. ఈరోజు నీ జ్ఞానాన్ని తీసేస్తాను, రేపు నీ తెలివితేటలు కూడా తీసేస్తాను కదా. మోషేకి ఏమేమి దేవుడు చేశాడు? పాపం మాట్లాడి కూడా చేతగాలే కదా. ఆ పరిస్థితి వరకు నేను నిన్ను కింద దిగజారుతాను, అప్పుడు వస్తారా పరిచర్య కంటే, బాబోయ్ వద్దులే ఇప్పుడే వచ్చేస్తానని 5 సంవత్సరాలు దేవునితో పోరాడిన తర్వాతనే పరిచర్యకు వచ్చాను. హల్లెలూయా. 5 సంవత్సరాలు ఏంటంటే కూలింగ్ పీరియడ్. నా జీవితంలో దేవుడు ఇచ్చాడు, సరేలే కొడుకు ఏదో ఒక రోజు వస్తాలే అని దేవుని సోదరు బుజ్జగించే పిలిచాడండి, కొట్టి పిలవలేదు. దేవుని సోదర కాలు చేయి ఇరగొట్టి పిలవలేదు. సర్రా నువ్వు వచ్చే వరకు నేను కూడా వేచి ఉంటానని ఆ దేవుడు నా పట్ల దీర్ఘ శాంతుడై వేచి ఉండే. హల్లెలూయా. దేవుని సోదర పరిచర్య మొదలైన తర్వాతనే తెలిసింది ఇదే దేవుడు నా జీవితంలో పెట్టిన ప్రణాళికని. హల్లెలూయా. దేవుని స్తోత్రము. తర్వాత వివాహం అయిన తర్వాతనే దేవుడు నాకని ఒక పిలుపుని పెట్టాడు. ఇదే నా పిలుపు అని దేవుని స్తోత్రం మేమిద్దరు కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాము. అది త్వరలో దేవుడు నెరవేరుస్తాడని మేము కూడా నమ్మొచ్చినాం. ఆమేన్. మీకు మాత్రం ఆశీర్వాదం కావాలంటే హల్లెలూయా ఆమేన్ అంటున్నారు. మళ్ళీ మా గురించి అంటే ఒక హల్లెలూయా చెప్పేస్తే అయిపోతుంది కదమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. కూలింగ్ పీరియడ్. దేవుని స్తోత్రం. ఈ కూలింగ్ పీరియడ్ తర్వాత చివరిగా కుమ్మరి ఒక కార్యం చేస్తాడు. ఈ కుండని తీసుకెళ్ళి నిప్పులో పెడతాడు, మంటలో పెడతాడు. ఆ మంటలో పెట్టిన తర్వాతనే కుండ కరెక్ట్గా షేప్ అవుతుంది. హల్లెలూయా. దేవుడు అంటాడు, సేవలు వచ్చావరా, నా ప్రణాళికలు వచ్చావా, రారా అని మంచం మీద పూలు పెట్టి, రోజా పూలు పెట్టి మంచిగా కూసరా, కావాల్సిందన్నీ ఇస్తాను రా కదా, నా పని మాత్రం చేసి పెట్టని చెప్పాడు కదా. దేంట్లో వేస్తాడు దేవుడు మనల్ని? మంటలో వేస్తాడు కదా. అనుకుంటారు, అరే బాబో ఎందుకు రావచ్చామని కదా. కానీ దేవుడు అద్భుత రీతిగా నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రము. ఎక్కడ తిరిగినా ముళ్ళులు ఉంటాయి, ఎక్కడ చూసినా అరణ్యంగా ఉంటుంది, ఎక్కడ చూసినా మంటనే, ఎక్కడ చూసినా శోధనే, ఎక్కడ చూసినా పరిశోధనే కదా. మీ సంఘ కాపుని కూడా అడిగి చూడని ఒక పుస్తకమే రాస్తారు అంకుల్, ఎన్ని కష్టాలు ఎన్ని శోధనలు అని కదా. అంతే కదా అంకుల్. దేవుని స్తోత్రం. చాలా అని అంటున్నారు కదా. దేవుని స్తోత్రం. మంట చిన్న మంట కాదు కదా. నెబుకద్నెజరు 7 అంతులు ఇంకా దాన్ని ఇంకా మండించండి అని చెప్పాడు కదా. దేవుడు ఇంకా ఎంతంతలు మండిస్తాడు కదా. ఎందుకండి? మనం మంచిగా రూపింపబడేటకు. హల్లెలూయా. హల్లెలూయా. అది అయిన తర్వాతనే మంచి కుండగా తయారవుతుంది. ఆమేన్. ఆ కుండని తీసుకెళ్ళి అదే మట్టి మీద పెడితే ఆ మట్టికి కుండకి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఆ మట్టి మీద పెట్టినా ఆ మట్టిని చూసి ఆ కుండ అంటే అరే నేను కూడా ఒక కాలంలో నీలాగానే ఉన్నాను రా, నేను కూడా ఒక కాలంలో నీలాగానే పనికి మాలిన వాడిగా ఉన్నాను, కానీ ఈరోజు చూసావా నేను ఎంత అందంగా ఉన్నాను, ఈరోజు చూసావా నన్ను వాడుకుంటున్నారు, ఈరోజు చూసావా నన్ను మెచ్చుకుంటున్నారు, ఈరోజు చూసావా నేల మీద నేను ఉన్నాను, దుమ్ము ధూళితోని ఉన్నాను, కానీ ఈరోజు నన్ను తీసుకొని రాజ్యమహల్లో కూడా పెడుతున్నారు. ఈరోజు గొప్ప గొప్ప ధనవంతులు వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్తున్నారు, పైన ఉన్న దేవుని స్తోత్రం ఉన్నతమైన స్థాయిలో నన్ను కూర్చోబెడుతున్నారు, నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు, ఎక్కడ కింద పడితే పగిలిపోతుందేమో అని అందంగా నన్ను చూసుకుంటున్నారు. హల్లెలూయా. దేవనామానికి మహిమ కలుగును గాక. ఎటువంటి కుండ అండి? పత్రములు దాచిపెట్టే కుండ. ఆమేన్. ఎటువంటి కుండ చెప్పండి? పత్రములు దాచిపెట్టేకుండా. హల్లెలూయా. అంటే ఏంటి? వాగ్దానములు దాచిపెట్టేకుండా, దేవుని ఒక ప్రణాళిక దాచిపెట్టేకుండా, విలువైన ఐశ్వర్యము పెట్టే ఒక కుండ. అంటే ఏంటి? దేవుని స్తోత్రము. ఆయన పరిశుద్ధాత్మని మనలో పెట్టేకుండా. హల్లెలూయా. ప్రభువా ఇటువంటి కుండగా నన్ను కూడా మార్చుమయ్యా అని మనం అడుగుదామా. పరిశుద్ధపరచబడిన తర్వాత ఆయన చేతులు తీసుకెళ్ళి ఆయన దేవుని స్తోత్రం చిత్తానుసారంగా నన్ను నడిపించి, దేవుని స్తోత్రము ఆయన ప్రణాళిక చొప్పున మనల్ని నడిపించి, ఆయన సమయంలో ఆయన కాలంలో ఆ వేగంలో దేవుడు మనల్ని నడిపించి కదా, ఆయన ప్రణాళిక ఏంటో తెలియజేసి మనల్ని అగ్ని పరీక్ష ద్వారా తీసుకెళ్ళి మనల్ని మంచిగా ఘనంగా వాడుకునుగాక. హల్లెలూయా. ఈరోజు మన జీవితాన్ని ఆయన చేతికి సమర్పించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని తలలోంచి మోకరించి ఒక 2 నిమిషాలు దేవుని దగ్గర అడుగుదాం. అయ్యా పనికి మాలిన వాడినయ్యా, పనికి మాలిన వాడిని తండ్రి, అయ్యా నన్ను రూపించుమయ్యా, నన్ను నడిపించుమయ్యా అని మనం అడుగుదామా. పనికి రాని పాత్రను నేను,
పారవేయకుమా పొంగి పోర పాత్రగా నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగడుచుండా సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి కుమ్మరి. అవునయ్యా, అయ్యా నీ చేతిలో ప్రభా నన్ను తీసుకొని వర్ణించుమయ్యా అని అడుగుదామా. థ్యాంక్ యూ జీసస్. నా చల్లగా చూడు. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రభా ఈ మధ్యాహ్న వేళలో మాతోని సూటిగా మాట్లాడిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీ చేతిలో ప్రభా వర్ణింపబడిన రూపింపబడిన జిగట మన్నగా మమ్మల్ని మార్చి తండ్రి అయ్యా కొన్ని పత్రములు మాలో దాచిపెట్టుటకు ఓ థ్యాంక్ యూ జీసస్. వాగ్దానాలు మాలో నెరవేర్చుటకు ప్రభా ఈ పాత్రని ఎంచుకున్నావే నీకు స్తోత్రములు తండ్రి. ఘనమైన పాత్రంగా మార్చబడుటకు విలువైన ఐశ్వర్యాన్ని మాలో ఉంచినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఈ మట్టి కుండ అయ్యా ఓ థ్యాంక్ యూ జీసస్ మీ చేతిలో వాడబడుతున్న ఒక కుండగా ఓ థ్యాంక్ యూ జీసస్ ఘనత పొందిన ఒక కుండగా ప్రభా ప్రతి ఒక్కరిని ఈరోజు ఈ సంఘంలో వాడుకోమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఈరోజు వాక్యం ఇచ్చిన రీతిగా ప్రభా మాతోని మాట్లాడిన రీతిగా ప్రభా ఓ ఆ మాటల్ని ప్రభా వాగ్దానాల్ని మా జీవితంలో నెరవేర్చమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అవునయ్యా, మాలో కావాల్సిన రూపాంతరాన్ని కలుగచేసి నీ సత్య మార్గంలో నడిచి మేము మేలు పొందుకుట కృపని దయచేసి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.